నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ప్రస్తుతానికైతే మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అయితే ఉన్నారు మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే హైదరాబాద్ ని దేశ రెండవ రాజధానిగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది నిర్ణయం కాలేదు అట్లా ఒక ఆలోచన అంబేద్కర్ పెట్టిండు అప్పుడే అంబేద్కర్ చేసిండు అంబేద్కర్ చేసిన ఆలోచన గురించి దృష్టి పెట్టాలి అనే మాట అంటున్నారు కానీ అది ఇవాళ సాధ్యం కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే కేంద్రం మితిమీరిన రాష్ట్రాల వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేస్తున్నారు ఇవాళ రెండవ రాజధాని అంటే దాని పేరుతో ఒంటె అరబు కథ అవుతుంది మళ్ళా కేంద్రం వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేస్తే తెలంగాణ ప్రజలకున్న హక్కులను కూడా పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది కుదరదు కాకపోతే రాష్ట్రాలు మధ్యన కేంద్రం సమన్యాయాన్ని పాటించాలి సమాన వాటా కేటాయించాలి రాష్ట్రాలన్నింటి అభివృద్ధి కోసం ఆయన పలు సూచనలు చేశాడు అందులో ఇది ఒకటి మాత్రమే ఆయన చేసిన సూచనలు ఏంటి ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు ఉంటే కుదరదు దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు ఉండి ఇప్పుడు రేపు పునర్వ్యవస్థీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది సీట్లు పెంచి దక్షిణాది సీట్లను యథాతథంగా ఉంచితే ఇవన్నీ ప్రమాదకరమే కాబట్టి అంబేద్కర్ చేసిన అనేక ప్రతిపాదనలు ఉన్నాయి సాంస్కృతికంగా దక్షిణాదికి కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాధాన్యత ఒక హిందీ భాషను తెచ్చి ఇక్కడ రుద్దుతానంటే తమిళనాడులోనో ఇంకో చోటనో కుదరదు అది కాబట్టి వీటన్నింటినీ జాగ్రత్తలు అంబేద్కర్ చేసిన అనేక ఆలోచనలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాటిని పాటిస్తూ అమలు చేస్తే అందులో భాగంగా మేమేమంటున్నామంటే రెండవ రాజధాని అవసరం లేదు మీరు కావాలంటే ఒక పార్లమెంట్ సమావేశం మీరు పెట్టండి దానికి ఏమి రెండవ రాజధాని కానక్కర్లేదు అదేవిధంగా సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఇక్కడ పెట్టండి ఎందుకంటే చాలామందికి ఇక్కడే వెళ్ళి తమ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కలుగుతుంది ఇది మేము ప్రధానంగా ఇవాళ మేము దాన్ని సూచన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇక్కడ చాలామంది మిత్రులు కూడా బాగుంది అని అంగీకరిస్తున్నారు ఎందుకంటే మితిమీరి కేంద్రం జోక్యం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రెండవ రాజధాని అనే ప్రతిపాదన ప్రమాదకరమై రాష్ట్ర అస్తిత్వానికి ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి ఆలోచనను ఆమోదించం దాన్ని విషయంలో మనకు అది ప్రయోజనకరం కూడా కాదు మనం ఆశిస్తున్న ఫలితాలు కూడా రావు కాకపోతే ఏంటంటే కొన్ని శాఖలను మీరు ఇక్కడ పెట్టండి కొన్ని పనులు ఇక్కడి నుంచి కూడా చేయండి కొంత పరిపాలన ఇక్కడి నుంచి కూడా కొనసాగించండి అది నా దృష్టిలో పెద్ద ఆలోచించవలసినటువంటి కోణం దృష్టి పెట్టవలసిన అంశం ఇప్పుడు దేశ సమన్యాయ పాలన అనేది ఇవాళ అంబేద్కర్ చెప్పినట్టు సమాన వాటా సమన్యాయ పాలన అనేవే కీలకమైన అంశాలు వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టి కేంద్రం ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను కాపాడటానికి పూనుకోవాలి అండ్ అదేవిధంగా సార్ ఇప్పుడు ప్రతి ఒక్క అంశంలో స్పందించే కోదండరామయ్య గారు ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు అంటే తెలంగాణలో సమస్యల గురించి పట్టించుకోవట్లేదని చెప్పేసి అనుకుంటున్నారా నువ్వు అనుకుంటే నేనేం చేయాలి చెప్పు గొంతుగా వినిపించట్లేదు గొంతు రోజు వినబడుతూనే ఉంది రోజు చేసే పనులన్నీ చేస్తున్నాం రోజు చేసే పనులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం మరి ఒకరోజు నువ్వు కెమెరా పట్టుకొని వస్తే బాగుండు ఎప్పుడో ఒకరోజు కనబడి ఎటు ఏం చేస్తున్నావు అని అంటే నేనేం చెప్పాలి రోజు ఒక కెమెరా పట్టుకొని ఒకరోజు నా వెంట తిరిగితే ఏం చేస్తున్నా అనేది మీకు మంచిగా అర్థమవుతుంది సరేనా అంటే ఇంకొక లాస్ట్ ప్రశ్న ఏంటంటే ఎస్ఎల్బిసి మీద మీ అభిప్రాయం ఎస్ఎల్బిసికి సంబంధించి అది చాలా కాలంగా అయితే పెండింగ్లో ఉండిపోవటం దాన్ని మనం చాలా తెలంగాణకు న్యాయమైన వాటా కృష్ణా జిల్లాల్లో పొందటానికి అది ఒక ప్రధానమైన ఆటంకంగా మారి మనకు వాలు మార్గంలో నీళ్ళు తేవటానికి అది ఒకటే మార్గం అందులో అక్కడక్కడ ఏమైందంటే ఆ భూభౌగోళిక పరిస్థితుల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి మెత్తటి నేల ఉంది ఎక్కువ భాగము రాయి ఉంది అక్కడక్కడ కొన్ని చోట్ల మెత్తటి భాగం ఉంది ఆ మెత్తటి భాగం ఉన్న చోట లోపల అది భూమి మట్టి పిల్లలు రాలకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో సాంకేతిక నిపుణులతో ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని మనం కాపాడుకోగలిగితే చాలా బాగుంటుంది అందుకని నేను కోరేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో మనం ఇవాళ మొత్తానికి ఈ భూభౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఎస్ఎల్బిసిని తొందరగా పూర్తి చేయటమే ఇయాలటి అవసరం పాపం దురదృష్టకరం 8 మంది ప్రాణాలు పోయినాయి వాళ్ళందరికీ మా ప్రగాఢమైన వారి కుటుంబాలకు సానుభూతిని
పోయినాయని కూడా మనం ఇంకా ఖచ్చితంగా చెప్పలేం. బతికి ఉంటారనే ఒక ఆశ అయితే అందరిలో ఉంది ఇప్పటికీ. కానీ ఆ 8 మంది ఇంకా కూడా వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళని తొందరగా మనం దేవులాడి బయటికి తీసుకొచ్చి రక్షణ కల్పించి మరి అది చేసి ఈ పని వెంట వేగంగా పూర్తి చేయాలనే నేను కోరుకుంటున్నాను. అంటే సార్ ఆల్రెడీ 10 days అయిపోయింది కదా ఆల్మోస్ట్. చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే అది నేల లోపల జరుగుతున్న వ్యవహారం. గాలి తక్కువ ఉంటుంది, వెలుతురు అసలే ఉండదు, అందులో పైనుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఆ కారణం చేత కొంత సమయం పడుతుంది. కానీ తప్పకుండా ఒక సీరియస్గా అన్ని విభాగాలు అక్కడే ఉన్నాయి కదా. కేంద్రం సింగరేణి అక్కడే ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్ని విభాగాల అధిపతులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి దానికి మనకు ఈ పనులు వాళ్ళు మరి సెంట్రల్ టీంను కూడా పిలిపించారు. కాబట్టి అవకాశం సహాయం చేయగల అన్ని శక్తులు అక్కడ ఉన్నాయి. వాళ్ళు పని సీరియస్గా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే చేయనీయండి సీరియస్గా. ఒక ప్రయత్నం జరుగుతున్నది కదా, ప్రయత్న లోపం ఉంటే ఆడ మనం ఆ తప్పు పట్టవచ్చు. కానీ సీరియస్ ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆహ్వానిస్తూ తొందరగా ఆ బాధితులు ఇరుక్కపోయిన వాళ్ళని తీసుకొస్తారని కూడా నేను నమ్ముతున్నాను.